హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేనైతే ఈరోజు నేచురల్గా బెల్లం అనేది ఎలా తయారు చేస్తారు అనేది చూపిద్దామని అనుకుంటున్నాను మీ అందరికీ కూడా. అంటే మా సైడ్ చిత్తూరు డిస్టిక్ సైడ్ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటున్నాను. ఇప్పుడు ఎక్కడండి అందరూ టౌన్లో సిటీల్లో స్టే చేయడం వల్ల ఇవి కూడా రాను మర్చిపోతున్నారు, తెలియట్లేదు పిల్లలకి. సో ఇంకా ఇటు సైడ్ ఈస్ట్ వెస్ట్ సైడ్ అయితే ఇది అసలు చూసి ఉండరేమో నాకు తెలిసి. నేనైతే ఇటు సైడ్ ఎక్కడా చూడలేదండి. నా చిన్నప్పుడు మా విలేజెస్ సైడ్ అయితే ఇలాగే చేసేవాళ్ళు. అయితే ఒకసారి ఇంకా నేను తిరుపతి వచ్చాను అనమాట. తిరుపతి వస్తే ఇంకా ఇక్కడ ఒక చోట మేము గోరింటాకని వెళ్తుంటే అక్కడ ఒక చోట ఇది చేస్తూ ఉంటే నేనైతే ఇంకా మీ అందరికీ కూడా షేర్ చేసినట్టు ఉంటుంది. మీ అందరూ కూడా చూస్తారు కదా ఎలా బెల్లం ప్రిపేర్ చేస్తారనేసి. ఇప్పుడు చాలా వరకు చాలామంది పంచదార ఇష్టపడట్లేదండి, బెల్లమే యూజ్ చేస్తున్నారనమాట. సో ఇంకా అది ఎలా తయారైద్దో మీకు చూపించినా బాగుంటుంది కదా. సో అందుకని చెప్పి ఇప్పుడు న్యూ టెక్నాలజీస్తో మిషన్స్ వచ్చి అచ్చుల్లాగా తయారు చేస్తున్నారేమో నాకైతే తెలియదు, కానీ నాకు తెలిసిందైతే ఈ విధంగా తయారు చేస్తారనమాట. ఇది రీసెంట్గా నేనండి తీసింది ఈ వీడియో. అయితే ఇక్కడ చూశారు కదా చెరుకు అలా నాటుకుంటారనమాట. ఒక పొలంలో ఒక పాక వేసుకొని ఇది ఓన్లీ బెల్లం తయారు చేయడానికి మాత్రమే వాడతారనమాట. ఇంత పెద్దది బాండి అండ్ చెరుకు మిషన్ ఉంటుంది. ఆ మిషన్ పెట్టుకొని మోటార్ ద్వారా ఆ చెరుకులు అనేవి క్రష్ చేస్తారనమాట. అలా క్రష్ చేసిన చెరుకు రసం అనేది అటు సైడ్ ఇంకోటి చిన్నది ఉంది కదండి, దాంట్లో పోయి పడుద్ది. అది వడకట్టుకొని దాన్ని అటు నుంచి ఇటు షిఫ్ట్ చేసుకుంటారనమాట ఈ పెద్ద బాండీలోకి. ఇది ఎప్పుడు కాగుతూనే ఉంటుందండి. ఆ పాకము కాంచిన తర్వాత ఒకానొక టైంలో పాకం అయ్యిద్ది. అప్పుడు వెంటనే నేను ఫస్ట్ షూట్ చేశాను కదా ఆ ట్రేలోకి అయితే అసలు ఎంత కష్టం తెలుసండి. అంత సెగలో ఇటొక్కర్ర హోల్స్లో పెట్టి ఆ బాండీని సగం అయితే వంపుకుంటారనమాట. అది దీంట్లోకి వంపుకుంటారు. ఈ ట్రే లాగా ఉంటుంది కదా దాంట్లోకి వంపిన తర్వాత ఇటొక్కళ్ళు నిల్చొని దాన్ని అటు షేక్ చేస్తూనే ఉంటారండి. ఒక 5 or 10 minutes షేక్ చేస్తే బెల్లం అయిపోద్ది అనమాట. అప్పుడు బెల్లం అయిన తర్వాత ఒక కాటన్ క్లాత్ తీసుకొని చక్కగా దాన్ని క్లాత్లో తీసుకొని ఉండలు చేసేసి అట్ట పక్కన పెట్టేస్తానమాట. ఇదిగోండి ఇంకా నేనైతే మా అక్క చెరుకులు తీసుకో అక్క, చాలా కాలం అయింది తిని అని చెప్తే మా అక్క అయితే చెరుకు తీసుకుంది. పల్చగా సన్నగా ఉండేది తీసుకుంది. ఇదేం టేస్ట్ బాగోదు అక్క, మధ్యలో తొర్ర ఉంటుంది అనమాట, హోల్ లాగా ఉంటుంది. అవైతే అసలు టేస్ట్ ఉండవు, అలా హోల్స్ లేనివి చూసి తీసుకోవాలన్నమాట. ఇంకా చిన్నప్పుడు ఎక్కువ నేను వెళ్ళేదాన్ని కదా చెరుకులకి. సో ఇంకా నాకు తెలుసు అనమాట. అందుకని చెప్పి ఇంకా నేనైతే తీసుకుంటున్నాను. ఇంకొక విషయం ఏంటంటే ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. ఇదిగోండి చూడండి మా అమ్మాయి కూడా చూపిస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చి నేను మా సైడు ఇడ్లీ పిండి దోశ పిండి అనేది ఎలా వేస్తారు అనేది అయితే చూపిస్తున్నాను అనమాట. ఇంకా మా సైడ్ అయితే ఇదిగోండి ఇలాగా వారానికి సరిపడా పప్పు, ఇడ్లీకైనా దోశకైనా ఇదే పిండి వాడతామండి. ఇలాగా మిషన్లో పైన పిండి వేసారనుకోండి బియ్యము, ఒకసారి అయితే ఇలాగ వేస్తారు, మళ్ళీ రెండోసారి వాళ్ళ బౌల్లో వేశారు కదా అదైతే మళ్ళీ పైన దాంట్లో వేసేస్తే మళ్ళీ మెత్తగా మనకు కావాల్సిన కన్సిస్టెన్సీలో అయితే పిండి అయితే వచ్చేస్తుంది అనమాట. ఇంత గట్టిగా అయితే వేసి పెట్టుకుంటారు. ఇది మా పిండి అనమాట. మేము వేసుకోవడానికి వెళ్ళినప్పుడు మీ అందరికీ షేర్ చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి అయితే నేను చేసుకున్నాను అనమాట. ఒకప్పట్లో మా అమ్మ కూడా వేసేదండి, ఇప్పుడే మా అమ్మ వేయట్లేదు, మిషన్ పాడైపోయి ఇంకా మానేసిందనమాట. వేసే ఓపిక కూడా లేకుండా. ఇది చాలా కష్టం అండి. ఇంకా చూడండి నేను చెప్పాను కదా వాళ్ళ బౌల్లోది మన దాంట్లోకి ఇంకా అది సగమే స్మాష్ అయి ఉంటుంది అనమాట. ఇంకా మా అమ్మాయి వచ్చింది, మా అమ్మాయి ఫోనీ అంటే ఆగనన్నా ఇస్తాను, వీడియో తీసుకుంటున్నాను కదా అని చెప్పి ఇంకా మా అక్కల అబ్బాయి నేను మా అమ్మాయి అయితే వెళ్ళామన్నమాట. ఇగోండి చూడండి అది మొత్తం బౌల్ వేసేసి చూస్తున్నారు పిండి ఏ రకంగా వస్తుంది అనేసి. మెత్తగా వస్తుందా బరగ్గా వస్తుందా అని చూసి దాన్ని అడ్జస్ట్ చేసేసిన తర్వాత ఇలాగైతే వేస్తారనమాట. ఇంకా మొత్తం చూడండి సగమే స్మాష్ అయ్యిద్ది ఫస్ట్ టైం వేసినప్పుడు, ఇంకా సెకండ్ టైం అయితే ఇలాగైతే అయిపోద్ది అనమాట. సో ఇంకా నా వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నాను. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి, మీకు తెలుసుద్ది కదా, ఓకేనా ఫ్రెండ్స్. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి అందరికీ. ఇంకా ఏదన్నా ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది నా వీడియో వైరల్ అవ్వడానికి అయితే హెల్ప్ అవుతుంది అనమాట. ఓకే అండి, బాయ్ అండి అందరికీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.